అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మాతృత్వం'. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ సిటీలోకెల్లా కొద్దిమంది ధనవంతులలో రోహిత్ కుటుంబం కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. రోహిత్ గృహంలో ఆ రోజు చాలా పెద్ద వేడుక జరుగుతుంది. వేడుక జరుగుతున్న ఆ బంగ్లా ఎంతో సొగసుగా ఇంద్రభవనాన్ని తలపిస్తున్నంత సుందరంగా ఉంది. బయట లోగిలి నుంచి మొదలైన ఆ గార్డెన్ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఆ తోటలో రకరకాల రంగులలో విరగబూసిన రోజాలు, లోగిలి చుట్టూ మోపుగా పెరిగి పూసిన జాజి, విరజాజి పువ్వులే కాకుండా పందిరి చుట్టూ అల్లుకున్న తెల్లటి మల్లెపూల సహజ సువాసనల పరిమళాలు కూడా నలువైపులా వ్యాపిస్తూ ఏదో హాయి గొలుపుతున్నట్లుగా, మనసును మొత్తెక్కిస్తూ వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఊగుతూ ఉన్నాయి. కాంపౌండ్ లోపల ఎర్రటి ఎరుపు విరిసిన హిబస్కస్ ఫ్లవర్స్ క్రీపర్స్, వాకిట్లో జాస్మిన్ క్రీపర్స్ ముచ్చట గొలుపుతున్నాయి. బయట తోట లోగిలిలో నుంచి చిన్నగా సన్నగా వినిపిస్తున్న సితార్ వాయిద్య సంగీత తరంగాలు ఏవేవో లోకాలకు విహరింపజేస్తున్నట్లుగా ఉంది. ఇంటి బయట లోగిలే ఇంత అందంగా ఉంటే ఇంకా ఇంటి లోపల అలంకరణ గురించి చెప్పక్కర్లేదు. కిటికీలో మెష్కి సుతారంగా పాకే క్రీపర్స్, ఫ్లవర్ వాజుల్లో వెరైటీల క్రిసిమమ్స్, సో స్నో వైట్ గోడలకు పేర్చిన పికాసో పెయింటింగ్స్, రాజసం ఉట్టిపడేలా ఆ ఇంటిని అంతగా తీర్చిదిద్దిన ఎస్థెటిక్ సెన్స్ పుష్కలంగా ఉన్న వారు ఆ ఇంటి మనుషులు. వచ్చిపోయే అతిథులలో ఆ ఆవరణం అంతా కళకళలాడుతూ స్వర్గలోకమే ఇలకు దిగివచ్చిందా అన్నంత ఆహ్లాదంగా కలిగిస్తూ చూడముచ్చటగా ఉంది. ఆ ఇంట్లో ఇంత సందడికి అసలు కారణం ఏమిటంటే, ఆ ఇంటి వారసుడైన చిన్నారి బాబుకి నామకరణ ఉత్సవం వేడుక జరుగుతుంది. వేద పండితుల ఆశీర్వాద పఠనంతో ఆయుష హోమం, గణేష హోమం మొదలుకొని అన్ని సాంప్రదాయ పూజలు బంధువులు స్నేహితుల సమక్షంలో పెద్దపెట్టున ఘనంగా జరుగుతున్న కార్యక్రమాలు. మంత్రోచ్చారణలు నడుమ బాబుకి అభయ్ చంద్ర అనే నామధేయాన్ని పెట్టారు. ఇంతటి ఆనందకరంగా ఆ ఇంటి వాతావరణం ఉన్నప్పటికీ ఇవేమీ కూడా శారద మనసుకి ఆహ్లాదం కలిగించటం లేదు. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ పరధ్యానంగా చుట్టూ చూస్తూ నించుండిపోయింది శారద. కొద్ది దూరంలో అల్లుడు అయిన మేనల్లుడు రోహిత్ చిరునవ్వులు చిందిస్తూ వచ్చిపోయే అతిథులను అందరినీ ఆత్మీయంగా ఆనందంగా ఆహ్వానిస్తున్నాడు. పక్కనే కూతురు కిరణ్మయి బాబుని అపురూపంగా మురిపెంగా ఎత్తుకొని నిలిచింది. బాబు అభయ్ చందర్ చిరునవ్వులు చిందిస్తూ ముద్దుగా అందంగా ఉన్నాడు. తన విప్పారిన కళ్ళతో వింతలోకాన్ని చూస్తున్నట్టు అందరినీ చూస్తున్నాడు. వాడిని తన్వయత్వంగా తృప్తిగా చూసుకుంటున్న వారిద్దరి మోము పౌర్ణిమ నాటి చంద్రుడిలా వెలుగుతూ వారి సంతోషానికి అవధులు లేకుండా ఉంది. ఇటువంటి సంతోషాన్నే కదా తన కూతురిలో తను కోరుకుంది. ఎంతకన్నా తన జీవితంలో ఇంకేం కావాలి అనుకుంది శారద. దూరంగా తన భర్త రఘురామయ్య గారు వియ్యపూరాలైన అన్నయ్య వదినల కుటుంబంతో కూర్చుని తన సంతోషాన్ని వారితో పాలు పంచుకుంటున్నారు. ఎటు చూసినా ఇల్లంతా సందడి సందడిగా ఉంది. తన వారందరిలో ఇంతటి సంతోషాన్ని చూస్తున్న శారదకు ఆనందంగానే ఉంది. కానీ ఆ ఆనందం వెనుక మనసులో ఎక్కడో ఏదో తెలియని అలజడి. ఇంటిలో అందరూ సంతోషంగా ఉంటే తానెందుకు ఇంత అలజడిగా ఇంత ఘర్షణకు లోనవుతుంది? ఇంకొక వారంలో తాము ఎలాగూ కొడుకు అవినాష్ దగ్గరకి అమెరికా వెళ్ళిపోతున్నారు అన్న, లేక వేరేదనా? చాచా, వేరేమైనా ఎందుకుంటుంది? తన మనసు పదే పదే అడిగే ప్రశ్నలకు తట్టుకోలేక సతమతమైపోతుంది శారద. తనకిప్పుడు ఏకాంతం కావాలి. తనలోని చెలరేగుతున్న సంఘర్షణను భావోద్వేగాన్ని అణుచుకుంటూ తన రూమ్లో బాల్కనీలోకి వెళ్ళి నిలుచుంది శారద. తాను లోపల మదన పడుతున్న బాధను చెప్పుకోలేకపోతోంది. కానీ అసలు విషయం తన ఆలోచనలన్నీ చిన్నారి అభయ్ గురించే అని ఆమెకి మనసుకు తెలుసు. వాడిని వదిలి తాను ఉండగలదా? శారదకెప్పుడు ఇదే ధ్యాస. లాలించే పొత్తిళ్ళు, తినిపించే గోరుముద్దలు, తలనిమిరే చేతులు,
అక్కున చేర్చుకునే కౌగిలి ఇవన్నీ కోల్పోతానేమోనని భావనని తలుచుకొని తట్టుకోలేకపోతుంది తన మనసు. రెప్పపాటు కూడా బాబుకు దూరంగా ఉండలేని దయనీయమైన హృదయ విదారక పరిస్థితి తనది. కానీ తప్పదు, తాను వెళ్ళిపోవలసిందే. తాను బాబుకి దూరంగా ఉండటమే మంచిది, లేదంటే తనలో స్వార్థం పెరుగుతుంది. చిచి, తానేమిటి ఇలా ఆలోచిస్తుంది? చిన్నారి అభయ్ గురించి. పరాయి వాళ్ళ దగ్గర ఉన్నాడా? లేదే, తన కన్న కూతురు దగ్గరే కదా ఉన్నాడు. వాడిని చూడాలంటే ఎప్పుడైనా రావచ్చు. అలాంటిది ఇంతలా ఎందుకు ఆలోచిస్తుంది? జ్వలించే ఆలోచనలు నిజాలను వెలికి తీయక మానవు. మనసు నిండా ఉద్వేగం చుట్టేస్తూ ఉంటే సరిగ్గా సంవత్సరం ముందు జరిగిన విషయాలు కళ్ళ ముందుర రీళ్లలా కదలాడుతూ ఉంటే శారద అంతరంగం లోపల జ్ఞాపకాలను వెలికితీస్తుంది. ఏదో పని ఉండి హాల్లోకి వెళుతున్న శారదకు పక్క గదిలో కూతురు అల్లుడు మాట్లాడుకుంటున్న మాటలు వద్దనుకున్న చెవులో పడుతున్నాయి. కూతురు కిరణ్మయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమండి, మనింట్లో ఒక చిన్న బాబు తారాట్లాడుతుంటే ఎంత బాగుండేదో కదూ. నా వలన మీకు అన్యాయం జరిగింది. నాకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. మంచివారైన మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నాను. దేవుడు మనకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడోనండి. ఊరుకో కిరణ్, మనకి పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నాం? మనం ఒకరికొకరు లేమా? పోనీ ఒక మంచి పని చేద్దాం, ఎవరినైనా అనాథని తెచ్చి పెంచుకుందాం, సరేనా అని ఓదారుస్తున్నాడు రోహిత్. అల్లుడు కూతురు మాట్లాడుకుంటున్న మాటలు మరి వినలేక శారద తన గదిలోకి వెళ్ళి తనలో తానే కొమెలిపోయింది. నిజమే, తన కూతురి బాధను తాను అర్థం చేసుకోగలదు. తన మేనకోడలు అయిన కిరణ్మయికి పిల్లలు పుట్టరని తెలిసి కూడా తన అన్నయ్య ప్రకాష్ రావు సహృదయంతో అర్థం చేసుకుని తన కొడుకు రోహిత్నిచ్చి పెళ్లి చేశాడు. తన అన్నయ్య ప్రకాష్కి తన చెల్లెలు శారద అంటే పంచ ప్రాణాలు. అంతటి ప్రేమమూర్తి అన్నయ్య. ఇక అల్లుడు రోహిత్ సరే సరే, భార్య అయిన కిరణ్మయిని చిన్నతనం నుంచి ప్రేమిస్తుండటం వలన ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటాడు. కూతురు పెళ్లి విషయంలో ఇంత మంచి చేసి ఆదరించిన అన్నయ్య వదినలకు రోహిత్కు తాను ఎప్పటికీ రుణం తీర్చుకోలేనటువంటి గొప్ప విషయం ఇది. పిల్లలు లేని విషయంలో కూతురు దుఃఖాన్ని ఏ విధంగా తగ్గించాలో తెలియక అనుక్షణం సతమతమతో ఉంటుంది. ఇటువంటి సమయంలోనే శారద జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒకనాటి చిన్నప్పటి స్నేహితురాలు అయిన రాధ కొన్ని సంవత్సరాల తర్వాత శారదను కలవటం, ఆ కలయికే శారద జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తిరిగింది. రాధ శారద ఇద్దరూ కలిసి 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు. తర్వాత కాలేజీ చదువు చదవకుండానే శారదకి ఇంట్లో వాళ్ళు తొందరగా పెళ్లి జరిపించేశారు. ఆనాటి చిన్ననాటి నేస్తం రాధ తన పెళ్లికి రావడమే, తర్వాత దాన్ని మళ్ళీ చూడడం కుదరలేదు. ఇన్నాళ్ళు రాధ కుటుంబమంతా అమెరికాలోనే ఉండిపోవడం వలన స్నేహితురాళ్ళు ఇద్దరూ కలుసుకోలేకపోయారు. రాధ కొడుకు విఘ్నేష్కి ఇండియాలో వివాహం నిశ్చయమైంది. శారద ఎక్కడుంటున్నది అనే చిరునామా ఇన్నాళ్లకు తెలుసుకుని శారదను వెతుక్కుంటూ స్వయంగా స్నేహితురాలి ఇంటికి వచ్చింది రాధ. తన కొడుకు పెళ్లికి తప్పకుండా అందరినీ రావలసిందేగా మరీ మరీ చెప్పి ఆహ్వానించింది. శారద భర్తకి బిజినెస్లు పనులు ఉండటంతో రాధ ఉంటున్న ఊరికి శారద ఒక్కరితే ప్రయాణం చేయక తప్పలేదు. ఎయిర్పోర్ట్కి రాధ స్వయంగా వచ్చి శారదను రిసీవ్ చేసుకుంది. స్నేహితులు ఇద్దరూ ఎంతో సంతోషపడిపోయి ఒకరికొకరు ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు. దారిలో స్కూల్ కబుర్లు తెగ చెప్పేసుకున్నారు. ఏ శారద, మా అత్తయ్య ప్రమీల నీకు తెలుసుగా, ఆవిడ నిన్ను తెగ అడుగుతుందే. నిన్ను అసలు మర్చిపోలేదు ఆవిడ. నువ్వు వస్తావని తెలిసి చాలా సంబరపడిపోయింది. నిన్ను వాళ్ళింటికి తీసుకురమ్మని చెప్పింది. నువ్వు నా దగ్గర వారం రోజులు ఉంటావు కాబట్టి అత్తయ్య దగ్గరికి తప్పకుండా వెళదాం. అదేంటే రాధా, అత్తయ్య పెళ్ళికొస్తారుగా, చూస్తానులే. లేదు శారదా, అత్తయ్య పెళ్ళికి రావడం లేదు. ఎందుకు రావడం లేదో
అదో పెద్ద కథ, నీకు తర్వాత చెప్తాన్లే అన్న రాధ మాటకి ఆశ్చర్యంతో ప్రమీల అత్తయ్య గురించి అడిగేలోపు రాధ ఇల్లు వచ్చేసింది. రాధ ఇల్లు చాలా ఆధునికంగా, చాలా అందంగా బాగుంది. అందరి పరిచయాలు అయ్యాక లోపల గదిలో పడుకున్న రాధ నాన్నగారిని కూడా వెళ్ళి పలకరించింది. చాలా కాలం తరువాత శారదను చూసిన ఆయన చాలా ఆనందపడిపోయాడు. స్నానాలు ముగించుకొని తయారై పలహారాలు అయ్యాక శారదను కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పి పెళ్లి పనుల్లో మునిగిపోయింది రాధ. మంచం మీద మేను వాల్చిందే కానీ ప్రమీల అత్తయ్య ఆలోచనలు శారద మదినిండా చుట్టుకున్నాయి. తను మాత్రం ఎలా మర్చిపోగలదు ప్రమీలను? తమ ఇంటి పక్కనే రాధ ఇల్లు ఉండేది. రాధ నాన్నగారు, శారద నాన్నగారు ఒకే ఆఫీసులో ఉద్యోగం చేసేవారు. తమ 2 కుటుంబాలు చాలా అన్యోన్యంగా ఒకటిగా ఉండేవి. శారద ఎప్పుడూ రాధ ఇంట్లోనే ఉండేది. రాధకు 4 అత్తలు ఉండేవారు. ఆఖరి అత్తయ్యే ప్రమీల. కాలేజీ చదువుతుండేది. శారద అంటే ప్రాణంగా ఉండేది. కథలు చెప్పేది, జడలు వేసేది, ఆటలు ఆడుకునేవారు. కొసరి తినిపించేది. మంచి మంచి విషయాలు కథలుగా చెప్పేది. ఓహో, ఒకటా? ప్రమీల అత్తయ్య అంటే శారదకు చాలా ఇష్టం. ప్రమీల పెళ్ళయి వెళ్ళిపోతుంటే తెగ ఏడ్చింది శారద. అటువంటి అత్తయ్యని తను మర్చిపోవడమా అనుకుంది. రాధ ఇంట్లో పెళ్లికి అత్తయ్య రాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో గొడవలా? చాచా, రాధ ఇంట్లో గొడవలేంటి? రాధ ఇంట్లో అందరూ ఎంతో ఐకమత్యంగా, ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవారు. మరి ఏమై ఉంటుంది? రాధ ఇంట్లో పెళ్లి పనుల సందడి అయిపోగానే తప్పకుండా అత్తయ్యను వెళ్ళి చూసి రావాలి అనుకుంటూ అలసటతో నిద్రలోకి జారిపోయింది. మరుసటి రోజే రాధ కొడుకు విఘ్నేష్ వివాహం. రాధ కోడలు ప్రతిభ బంగారు బొమ్మలా బాగుంది. రాధ దంపతులు కొడుకు వివాహాన్ని చాలా బ్రహ్మాండంగా జరిపించారు. వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. రాధ కొడుకు కోడలు కూడా హనీమూన్కి వెళ్ళిపోవడంతో రాధకి కాస్త తీరుబడి చిక్కింది. శారద ప్రయాణం కూడా ఇంకో 2 రోజులే ఉంది. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదే రాధ దిగులుగా అంది. అమ్మో, ఇంకానా? ఎన్ని రోజులున్నా మనకి తనివి తీరదే. మళ్ళీ వస్తానుగా. రాధతో మాట్లాడుతుందే కానీ శారద మనసు మాత్రం ఎప్పుడెప్పుడు ప్రమీల అత్తయ్యను చూస్తానా అని ఉంది. రాధకు చెప్పి వెంటనే ఇద్దరూ బయలుదేరారు. ప్రమీల గారి ఇల్లు వచ్చేసింది. అత్తయ్యను చూద్దామన్న ఆలోచనతో గబగబా కారు దిగి ఒడివొడిగా ఇంట్లోకి అడుగుపెట్టింది శారద. రావే, ఆ గదిలో ఉంటారు అత్తయ్య అంటూ వార్రగా ఉన్న ఒక విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళింది రాధ. ఆ గదిలోకి అడుగుపెట్టిన శారదకు ప్రమీల అత్తయ్యను చూడగానే అడుగు ముందుకు పడలేదు. కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోయింది. అనుకోకుండా వెళ్ళి ప్రమీల అత్తయ్యను ఆశ్చర్యంతో ఉక్కిరిపిక్కిరి చేద్దామనే ఆతృతతో గదిలోకి గబాలున వెళ్ళిన శారదకు ప్రమీలను చూస్తూ ఈసారి ఆశ్చర్యపోవడం శారద వంతయి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ శారదను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ప్రమీల అత్తయ్య ఈ వయసులో కడుపుతో ఉండటం. 70 ఏళ్ల వయసులో ఇదెలా సాధ్యం? ఇందుకే ప్రమీల అత్తయ్య ఇంట్లో నుంచి ఎక్కడికి కదలడం లేదు అని రాధ చెప్పింది. ప్రమీల ఇంట్లోనే డాక్టర్స్, నర్సుల పర్యవేక్షణలో ఉండడం, పురుడు పోసుకునే వరకు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ప్రమీల అత్తయ్య కొంచెం కూడా మారలేదు. వయసు తెచ్చిన హుందాతనం తప్ప మొహంలో అదే కళ. చాలా ఆరోగ్యంగా ఉంది. శారదను చూసి చిన్నపిల్లల ఆనందంతో పొదివి పట్టుకుని ఆప్యాయతతో ప్రమీల చాలా కబుర్లు ముచ్చటిస్తుంది ప్రమీల. కానీ ఏ ఒక్కటి చెవికి ఎక్కడం లేదు శారదకు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి రాధను, ప్రమీల గారి గురించి అన్ని విషయాలు అడుగుదామా అనే తాపత్రయం. పోనీ అత్తయ్యనే అడుగుదామంటే మొహమాటం. అత్తయ్య ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం వరకు గడిపి ఇల్లు చేరుకున్నాం. రాత్రి పడుకునే ముందర ఇక ఆగలేక ప్రమీల అత్తయ్య గురించి రాధను అసలు విషయం అడిగేసింది శారద. అదేమిటి రాధా, అత్తయ్యకు ఈ వయసులో కడుపు రావడం? పిచ్చి ముద్ద. ఇన్నేళ్లు వచ్చినా ఇంకా ఏమీ తెలియని అమాయకపు ప్రపంచంలోనే ఉన్నావేమిటి? ఈ మధ్యకాలంలో సైన్స్ ఎంతో పురోగమించింది కదే అంటూ ప్రమీల అత్తయ్య గురించి అసలు విషయం చెప్పుకొచ్చింది రాధ. అత్తయ్యకు ఇన్నాళ్ళు సంతానం కలగలేదు. ఎంతోమందికి
జీవిత పరమావధి అనిపించేది సంతానం. భార్యాభర్తలలో ఎలాంటి దోషమున్నా సరిచేసి మాతృత్వాన్ని పొందేలా చేయగలదు సైన్స్. సంతాన సాఫల్య క్లినిక్స్ ఈ మధ్య అద్భుతాలను సృష్టిస్తున్నాయి. వాటి సాధారికతను జీర్ణించుకుని మానసిక స్థైర్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాల్లో భార్యాభర్తలు నిజానికి మానసికంగా ఎదగాలి. లేకపోతే ఆ విధంగా పొందే సంతానం వలన సంతోషం కన్నా ఆవేదనే మిగులుతుంది. పూర్తి సందిగ్ధత ఉన్నప్పుడే అన్నీ సానుకూలంగా సజావుగా సాగుతాయి. అందుబాటులో ఉన్న శాస్త్ర విజ్ఞానంతో సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు వైద్యులు. పిల్లల కోసం తప్పిస్తున్న వాళ్ళందరూ వారసులు లేని తమ జీవిత వ్యర్థం అనుకుంటూ నిరాశ నిస్పృహకు లోనవుతున్న వారికి ఈ సరోగసి అనేది ఒక వరం లాంటిది. కృత్రిమ ఫలదీకరణకు అనువైన మార్గం ఆర్టిఫిషియల్ ఇన్సిమేషన్స్ ద్వారా సంతాన సాఫల్యానికి మొగ్గు చూపే అవకాశం. మొదట భార్యాభర్తలకు వైద్య పరీక్షలు చేస్తారు. లోపాలేమన్నా ఉన్నాయా అని వైద్య పరీక్షలు చేస్తారు. మందులతో మొదట ప్రయత్నిస్తారు. ప్రతిఫలం లేకపోతే తర్వాత ఐవీఎఫ్ చేస్తారు. చెప్తే కానీ ఇవన్నీ లోకానికి తెలియని విషయాలు. స్మెర్ డోనర్ ద్వారా ఇన్వోటర్ ఫలదీకరణ చేయడం. దీనికి వయసుతో సంబంధం లేదు. కానీ వయసు ముదిరాక కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలగాలంటే పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండాలి. శరీరంలో ఎటువంటి అనారోగ్యకరమైన సమస్యలు ఉండకూడదు. అప్పుడే గర్భం నిలుస్తుంది. ఐవీఎఫ్ కూడా 2 సార్లు ఓకే కానీ సక్సెస్ కాలేదంటే అడాప్ట్ చేస్తారు. ఎంత కష్టమైనా పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఐవీఎఫ్ చాలాసార్లు చేసుకుంటారు. కానీ దాని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఐవీఎఫ్ పద్ధతి కూడా ఫలితం లేకపోతే అప్పుడు సరోగసి పద్ధతి ఉపయోగిస్తారు. భార్య అండం కనుక ఆరోగ్యవంతంగా లేకపోతే మరో స్త్రీ అండంతో భర్త వీర్యాన్ని కృత్రిమంగా ల్యాబ్లో ఫలదీకరణ చెందించి పిండం ఏర్పడిన తర్వాత సరోగసి మదర్ అయిన వేరొక స్త్రీ గర్భంలోకి ప్రవేశపెడతారు. రాధ ఆగకుండా ఇంకా కృత్రిమ గర్భాల గురించి వివరాలు విపులంగా విస్తీకరించి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఏదో వింతని వింటున్నట్టు కళ్ళు విప్పార్చుకొని చెవులు నిక్కబొడుచుకొని అలా వింటూ రాధనే చూస్తూ ఉండిపోయింది శారద. ఏమిటో చిన్నప్పటి స్కూలు చదువులు, వెంటనే పెళ్ళైపోవడం, బయట ప్రపంచం తెలుసుకోకపోవడం, అందువలన ఇటువంటి విషయాలు ఏమీ అవగాహన లేకపోవడం. ఆశ్చర్యం, ఈ మధ్యకాలంలో సైన్స్ ఇంత పురోగమించిందన్న సంగతి కూడా ఇలాంటి సంఘటనలు చూస్తే కానీ విన్నాక కానీ నాలెడ్జ్ తెలియడం లేదు. మరనాడే శారద ప్రయాణం. రాధ దగ్గర వీడ్కోలు తీసుకొని ఫ్లైట్లో కూర్చుందే కానీ కంటి ఎదురుగా ప్రమీల అత్తయ్య కనిపిస్తుంది. చెవిలో రాధ మాటలే గింగురమంటున్నాయి. మనసంతా ఇవే ఆలోచనలు. జీవితంలో జరిగే కొన్ని అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇది నిజమేనా, సాధ్యమేనా అని అనిపిస్తాయి. అవును, నిజమే. అన్ని ఆశ్చర్యాన్ని నిజం చేసే ఒకే ఒక వేదిక జీవితం అని ఒక గొప్ప కవి అన్న మాటలు గుర్తొచ్చాయి శారదకు. రాధ చెప్పినట్టు కృత్రిమ గర్భధారణకి దారి చూపే ఈ సంతాన సాఫల్య క్లినిక్స్ నిజంగానే అద్భుతాలను సృష్టిస్తూ ఆశ్చర్యాన్ని కలగచేస్తున్నాయి. రాధ దగ్గరికి వెళ్ళిన ఈ ప్రయాణం కూతురు కిరణ్మయి విషయంలో తన ఒక దారి చూపించినట్టు అనిపించి మనసులోనే రాధకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఫ్లైట్ దిగే లోపల ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేసింది శారద. తాను ఊరు చేరుకోగానే కూతురు కిరణ్మయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రమీల అత్తయ్య చేయించుకున్నట్టు కృత్రిమ ఫలదీకరణ పద్ధతిలోనే తన కూతురికి కూడా మెడికల్ ట్రీట్మెంట్ చేయించాలని తీర్మానానికి వచ్చేసింది. అర్ధరాత్రి భోజనాలు అన్నీ ముగిశాక ఇంట్లో అందరికీ ప్రమీల అత్తయ్య గురించి విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. భర్త రఘురామయ్య గారు కూడా భార్య చెప్పినవన్నీ ఆసక్తిగా విన్నారు. అవును శారద, ఇప్పుడు సైన్సు బాగా పురోగమించింది. గర్వించదగిన విషయమే. మీ ప్రమీల అత్తయ్య మంచి పనే చేస్తుంది. ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి అంటూ అందరూ ప్రశంసించేసరికి తన కూతురు విషయంలో తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇంట్లో అంతా అంగీకరిస్తారనే నమ్మకంతో శారదకు భరోసా వచ్చేసింది. ఇదే అనువైన సమయం. తను చెప్పదలుచుకున్న విషయం అందరికీ ఇప్పుడే చెప్పేస్తే మంచిదని మెల్లిగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది శారద.
శారద చెప్పిన విషయం విని ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఏకీభవించారు. శారద నిర్ణయానికి తమ హర్షధ్వానాలు తెలిపారు. ఇది విన్న కిరణ్మయి ఆనందానికి అంతేలేదు. తాను కూడా తల్లి కాబోయే అవకాశం త్వరలో పొందుతుంది అన్న ఆనందం ఆమెను ఒక చోట నిలవనివ్వడం లేదు. ఆ రోజు రాత్రంతా కిరణ్మయి తీపి కలలతోనే గడిపింది. మర్నాడు ఉదయమే గైనిక్ డాక్టర్ తేజస్వినికి ఫోన్ చేసి కిరణ్మయిని రోహిత్ను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వెళ్లారు అందరు. డాక్టర్ తేజస్విని కిరణ్మయిని రోహిత్ని అన్ని వైద్య పరీక్షలు చేయించింది. రేపే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అంటూ ధైర్యం చెప్పింది డాక్టర్. కానీ తీరా మూసి ప్రాసెస్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు ఏమైందంటే కిరణ్మయి అండం ఆరోగ్యకరంగా లేకపోవడం వలన ఆమెకు గర్భం దాల్చే అదృష్టం కలిసి రాలేదు. ఈ కృత్రిమ గర్భధారణ వలన కూడా కిరణ్మయికి పిల్లలు కలిగే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు డాక్టర్స్. ఈ సంఘటనతో ఇంకొంత మనస్తాపానికి గురై కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది కిరణ్మయి. ఆమెను ఊరడించటం ఎవరి తరమూ కాలేదు. దురదృష్టవంతురాలినమ్మా నేను. ఈ జన్మకు అమ్మా అని పిలిపించుకునే భాగ్యాన్ని కూడా నోచుకొని అభాగ్యురాలిని అంటూ తల్లిని కౌగిలించుకుని కన్నీరు మున్నీరైంది కిరణ్మయి. అలా బాధపడుతున్న కూతుర్ని ఏ విధంగా సముదాయించాలో శారదకు అంతుపట్టని సమస్య అయిపోయింది. ఏంటిలా జరిగింది? కూతురికి మంచి చెయ్యబోయి దుఃఖాన్ని మిగిల్చానేమిటి నేను అని శారద తనలో తాను బాధపడిన రోజంటూ లేదు. కూతుర్ని కాకుండా ఇంకోవైపు భార్య శారదను కూడా ఓదార్చటం కష్టమైపోతుంది రఘురామయ్య గారికి. శారదకు రాత్రులు నిద్ర పట్టకుండా కూతురు విషయంలో ఎడతెరపనివ్వని ఆలోచనలతో మనోవేదన పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే విచిత్రంగా శారదకు ఒక ఆలోచన వచ్చింది. ఈ పని తప్పకుండా అమలుపరచాలని గట్టి నిర్ణయంతో మనసును సమాధానపరుచుకుంది. మనం చేసే ప్రతి పనికి మనసే ప్రధానం అనుకుంది. అందుకే మనసు చెప్పిన మాటని వినదలుచుకుంది. మొదట భర్తతో మాట్లాడాలి, తర్వాత ఇంట్లో అందరితో చర్చించడం అవుతుంది. ఏది ఏమైనా సరే తన నిర్ణయం ఈరోజు భర్తకు చెప్పాల్సిందే అని తెగువ వచ్చేసింది శారదలో. ఏమండి, నేను మీకు విషయం చెప్పాలి. విన్నాక నా మాట మీరు మన్నించాలి, కాదనరుగా. మొదట మీరు నన్ను ఆశీర్వదించండి అంటూ వంగి కాళ్ళకి నమస్కరించింది శారద. ఏమిటి నీ పిచ్చి శారద? దేనికిలా దండాలు పెట్టడం? నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా? విషయం ఏమిటో చెప్పు. శారద రఘురామయ్య దంపతులు ఎంతో ప్రేమగా ఆదర్శంగా చెప్పలేని అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరి మాట ఒకరికొకరి వేదం. అటువంటి తను చెప్పబోయే విషయం విని ఒప్పుకుంటారనే నమ్మకంతో నెమ్మదిగా నోరు తెరిచి అసలు విషయం నసుగుతూ ధైర్యంగా చెప్పేసింది శారద. శారద చెప్పిన విషయం విని పక్కలో బాంబు పడినట్టు ఉలిక్కిపడి దిగ్భ్రాంతి చెందారు రఘురామయ్య గారు. అమాయకంగా ప్రపంచ జ్ఞానమే పట్టించుకొని తన శారద ఇలాంటి ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే నమ్మశక్యం కావడం లేదు. ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి లేచి దూరంగా వెళ్ళి నించున్నారు మౌనంగా. చెప్పలేని టెన్షన్తో అటు ఇటు గాబరాగా కాసేపు తిరిగేశారు. అంతలోనే మళ్ళీ దగ్గరకు వచ్చి శారద భుజాలు పట్టుకుని, శారద, నువ్వు చెప్తున్న విషయం నిజమేనా? నాతో చిలిపిగా పరిహాసం ఆడుతున్నావు కదూ? లేదండి, నిజమే. ఈ విషయంలో మీరు పెద్ద మనసుతో ఒప్పుకుంటేనే కదండి నేను ముందడుగు వేయగలను. మీరు కాదనరనే నమ్మకం నాకుందండి. ఏమిటి శారద, నీకేమైనా మతిపోయిందా? బిడ్డను నువ్వు కనివ్వడం ఏంటి? శారద, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నా కూతురు సంతోషం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. ప్రసవం అనేది ఆడదాని పునర్జన్మ. ఎంతమంది బిడ్డలను కన్నా ప్రతిసారి అది ఒక గండమే. ఇలాంటి విషయంలో నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను తట్టుకోలేను శారద, గద్గస్వరంతో అంటూ ఆమె ఒళ్ళో చిన్నపిల్లాడిలా తలదాచుకున్నారు రఘురామయ్య గారు. నువ్వు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదే కానీ శారద అని ఇంకా ఏదో చెప్పబోతుంటే తన చేతులతో ఆయన నోటికి అడ్డం పెడుతూ, కానీ ఏమిటండి, నేనేమి తప్పు పని చేయడం లేదు. ఎందుకు ఇంతలా ఆలోచిస్తూ సంశయిస్తున్నారు? సమాజం గురించి ఆలోచిస్తున్నారా? సమాజం ఏముందండి అంటే అనుకోనియండి. లోకులు కాకులు అనే నానుడి ఎలాగో ఉంది. నేనేమీ భయపడనండి.
మనమేం పాపం చేయడం లేదు. మన ఇంట్లోకి నేను ఒక బిడ్డని కని వరంగా ఇస్తున్నాను. ఏ తల్లి తనకు పుట్టిన బిడ్డను ఇవ్వలేదండి. కానీ నేను నాకు పుట్టిన బిడ్డను మన ఇంట్లోనే ఇస్తున్నాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన బిడ్డను చూసుకోవచ్చు. నా కూతురి సంతోషం కోసం నేనేం చేయడానికైనా వెనకాడదలుచుకోలేదండి. దేవుడు నాకు చూపించిన దారి అండి ఇది. మీరు నాకు సహకరిస్తే అంతే చాలండి అని అంటున్న భార్యతో, అదేమీ కాదు శారద, నువ్వు నన్ను తప్పుగా ఊహిస్తున్నావు. నేను సమాజం గురించి భయపడటం లేదు. నీ గురించే నాకు బెంగగా ఉంది. ఈ వయసులో పిల్లలను కనడం అంటే మాటలా? నీకేమైనా అయితేను అంటుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను తట్టుకోలేను శారద, గద్గస్వరంతో ఆమె ఒళ్ళో చిన్న పిల్లాడిలా తల దాచుకున్నాడు రఘురామయ్య గారు. భర్తను ఆ విధంగా చూసిన శారద మనసు తల్లడిల్లిపోయింది. ఎందుకండి బాధపడతారు? నాకేమీ కాదండి. మీరు నిశ్చింతగా ఉండండి. మన అల్లుడు ఎక్కడి నుంచో బిడ్డను తెచ్చి పెంచుకోవడానికి బదులు నేనే ఒక బాబునో పాపనో కని ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన వచ్చిందండి. ఈ విషయంలో ప్రమీల అత్తయ్య ఇచ్చిన స్ఫూర్తి మరవలేనిదండి. ప్రమీల అత్తయ్యను కలవకుండా ఉండుంటే నాకింత మంచి ఆలోచనే వచ్చేది కాదు. రేపే హాస్పిటల్కి వెళదాం. మీరు ఇంకేమీ ఆలోచించకండి, పడుకోండి. పొద్దుపోయింది అంటూ నిద్రపోయింది శారద. ఆ రాత్రి తెగని ఆలోచనలతో నిద్రలు లేనిది రఘురామయ్య గారికి. మర్నాడు ఉదయం ఇంట్లో అందరినీ సమావేశపరిచాడు రఘురామయ్య గారు. ఇంట్లో వాళ్ళందరూ శారద చెప్పిన విషయం విని దిగ్భ్రాంతి చెందారు, భయపడ్డారు. కానీ 6 పదులలో ఉన్న తన చెల్లి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన కూతురి కోసం, అల్లుడి వారసత్వాన్ని నిలబెట్టడం కోసం ఆమె చెయ్యబోతున్న సాహసోపేతమైన త్యాగ నిరతికి శారద అన్నయ్య ప్రకాశ్రావు గారు ఆనంద బాష్పాలతో మనసు నిండుగా చెల్లెని దీవించారు. మేనల్లుడు రోహిత్ కూడా అత్తయ్య నిర్ణయానికి, ఆమె ధైర్యానికి ఎంతగానో గర్వించాడు. ఇంట్లో అందరి అంగీకారం లభించడంతో శారద మనసు ఎంతో సంతోషించింది. ఆ రోజు సాయంత్రమే గైనిక్ డాక్టర్ తేజస్వినికి ఫోన్ చేసి భార్యను, మేనల్లుడు రోహిత్ని తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నారు రఘురామయ్య గారు. హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ బారులు తీరి కూర్చున్న జనాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే వీరిలాగానే బిడ్డను కని ఇవ్వడానికి చాలామంది దంపతులు ఆసీనులై ఉన్నారు. అందులో చాలామంది కొద్దిగా వయసైన వాళ్లే. చూశారా, మీరు ఊరికే భయపడ్డారు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు రకరకాల ఉద్దేశాలతో, త్యాగాలతో కనడానికి సిద్ధమై వచ్చిన వారే. వాళ్ళది కన్న ప్రేమ కాదా? నవమాసాలు మోయరా. నేను కూడా నా కూతురి కోసం పిల్లాడును కని ఇవ్వబోతున్నాను. నాకు ఈ తృప్తి చాలండి అని భర్తతో మాట్లాడుతుండగానే డాక్టర్ రమ్మన్నారంటూ నర్సు వచ్చి పిలిచింది. డాక్టర్ తేజస్విని కూడా శారద తీసుకున్న నిర్ణయాన్ని అభినందించి తన హర్షం తెలియపరిచింది. చిరునవ్వుతో శారద చెప్పినవన్నీ విని, మీకు మీ అల్లుడికి కొన్ని టెస్టులు రాసిస్తాను, అవన్నీ వెంటనే చేయించుకోండి. ఎందుకంటే ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళాలంటే పేషెంట్ మొదట పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. అందుకే ఈ టెస్టులు రాస్తున్నాను. చేయించుకున్న మెడికల్ టెస్టులన్నీ తీసుకొని నన్ను 2 రోజుల్లో కలవండి అని డాక్టర్ చెప్పడంతో టెస్టులన్నీ వచ్చాక 2 రోజుల తర్వాత రోహిత్తో పాటు రఘురామయ్య దంపతులు డాక్టర్ తేజస్విని మళ్ళీ వచ్చి కలిశారు. రిపోర్టులు చూసి చిరునవ్వుతో, గుడ్, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీరిద్దరూ ఐవీఎఫ్ ప్రాసెస్కి అన్ని విధాల అర్హులు అంటూ శారద రోహిత్ని అభినందించింది డాక్టర్ తేజస్విని. శారద ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నేను ఈరోజు మీ ఇద్దరికి ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అంటూ రోహిత్ని శారదను లోపల గదిలోకి తీసుకెళ్లారు. అన్ని వైద్య పరీక్షలు అయ్యాక చాలా జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ తేజస్విని. శారద, మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే ఆ నిమిషం నుండి ప్రసవం అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినట్టు అన్ని వేళకు పాటించాలి. నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను చెప్పిన టైంకి వచ్చి చెకప్ చేయించుకుంటే చాలు అంటూ చిరునవ్వుతో సాగనంపారు. శారద కాళ్ళు కింద పెట్టకుండా అనుక్షణం జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటున్నారు రఘురామయ్య గారు. టైం ప్రకారం మందులు ఇవ్వటం, వాకింగ్ తీసుకెళ్లటం, అప్పుడప్పుడు డాక్టర్ చేత చెకప్ చేయించుకోవటం అన్నీ పద్ధతి ప్రకారం జరిగిపోయాయి. శారదకు నెలలు నిండుతున్నాయి. ప్రసవం అయ్యే రోజు రానే వచ్చింది. డాక్టర్ పర్యవేక్షణలో 12 మగబిడ్డకు జన్మనిచ్చింది శారద. బిడ్డను తనివి తీరా చూసుకుంది. బాబు ముద్దుగా, పొద్దుగా, తన దిష్టే తగిలేటట్టు అందంగా బాగున్నాడు. ఎంత కాదనుకున్నా తన కడుపులో పెరిగి తన పేగుబంధం పెంచుకు పుట్టిన ఆ చిన్నారిని చూస్తుంటే అనిర్వచనీయమైన ఆనందం కలిగి వాడు తన నోములు పంట అనుకొని క్షణకాలం మురిసిపోయింది శారద. ఇంటికి తీసుకొచ్చారు శారదను. నవమాసాలు మోసి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కన్న ప్రేమతో తన కూతురి చేతుల్లో అప్పగిస్తుంటే
చేతులు వణికి తనలోని అమ్మతనం కన్నీళ్లు పెట్టింది. మనసులోనే బోరున విలిపించింది. ఒకవైపు కన్నబిడ్డ, ఇంకోవైపు కన్న కూతురు. ఆమె ఆవేదన వర్ణనాతీతం. లోపల గదిలోకి వెళ్ళి మనసులో ఉన్న బాధను ఆపుకోలేక ఎంతలా ఏడ్చిందో అంతలా బాధను కూడా తనలోనే దాచుకుంది భూదేవిల. భార్య బాధను అర్థం చేసుకోగలరు. ఎంతో అన్వయించారు శారదను రఘురామయ్య గారు. ఆ విధంగా గతాన్ని అవలోకిస్తూ ఆలోచనలతో ఎంతో సమయం గడిచిందో కూడా తెలియలేదు. అతిథులు వెళ్ళిపోయి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అనుకోకుండా అప్పుడు జ్ఞాపకం వచ్చింది శారదకు. ఇన్నాళ్ళు అభయ్ కోసం ఉంచిన వస్తువులన్నీ తన దగ్గరే ఉండిపోయాయి. తను అమెరికా కొడుకు దగ్గరికి వెళ్లేలోగా అవన్నీ కూతురు కిరణ్మయికి అప్పచెప్పాలి అని అనుకుంటూ గబగబా తన రూమ్లో ఉన్న సూట్ కేసు తెరిచింది శారద. కడుపుతో ఉన్నప్పుడు తను చిన్నారి బాబు అభయ్ కోసం స్వయంగా ఊలుతో అల్లిన స్వెటర్లు, మేజోళ్ళు, టోపీలు ఒకటేమిటి, వాడి కోసం తను కొన్న బొమ్మలు కూడా పెట్టె నిండా నిండి ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి తీసి గుండెలకి గట్టిగా హత్తుకుంటూ ఉంటే పరవశంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి శారదకు. నెమ్మదిగా నడుచుకుంటూ బాబు పడుకున్న ఊయల దగ్గరకు వాటిని తీసుకువెళ్ళింది. వాడికి ఇవన్నీ పట్టనట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. బుగ్గల్లో గులాబీ అరుణిమలు. వాడి బోసి నోటి మందహాసం విరివెన్నెల కురిపిస్తుంది. నిద్రలో నవ్వుకుంటున్నాడు. హాయిగా స్వచ్ఛంగా పాలన్నరుగల కొండ మల్లెల. అది నవ్వు కాదు, అద్భుతం. వాడి దగ్గర నేర్చుకోవాలి ఎలా నవ్వాలో. ఊయలలో నిద్రిస్తున్న బాబును తదేకంగా చూస్తూ నుంచున్న శారద భుజం మీద చల్లటి చేతి స్పర్శ పడేసరికి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. పక్కన చిరునవ్వుతో నించున్నారు భర్త రఘురామయ్య గారు. ఏమిటి నీ పిచ్చి శారద, వాడిని కాసేపు పడుకొని నీతో కాస్త మాట్లాడాలి, ఇలా రా అంటూ సున్నితంగా శారద చేతిలో చెయ్యవేసి తమ గదిలోకి తీసుకెళ్లారు. తాను చెప్పబోయే విషయాలు భార్య దగ్గర ఎలా మొదలెట్టాలో తెలియక కాసేపు తికమక పడ్డారు రఘురామయ్య గారు. ఎటకేలకు శారద అనునయంగా పిలిచారు. శారద, నీ మనస్సులో నువ్వు పడుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను. కన్నందుకు పేగుబంధం నిన్ను లాగుతుంది నిజమే. కానీ శారద, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఇలా దిగులుగా ఉంటావు? నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీవి శారద. నీలో చాలా ధైర్యాన్నే కాకుండా ఎంతో ఆదర్శాన్ని, గొప్ప త్యాగాన్ని చూశాను శారద. ఎంత అమాయకమైన, ఎంతగా అనురాగ తత్వం నీది. నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా. ఎవరి మెప్పుదులను ఆశించకుండా ఒక మంచి పనిని చెయ్యడమే జీవిత పరమార్థం అనే సత్యాన్ని తెలియజేశావు. ఏ కారణం లేనిదే ఆ దైవం విలువైన ఈ మానవ జన్మనివ్వదు అనే మాటకు సార్థకం చేసి దానికి నిదర్శనముగా మోడువారిన మన కూతురి జీవితాన్ని చిగురింపచేశావు. మంచితనంతో మానవత్వాన్ని చూపించావు. ఒకటి చెప్పనా, విత్తనం విత్తందే మొక్క మొలవదు, మొక్కను కాపాడందే వృక్షం ఎదుగదు. మొదటి అడుగు నీతోనైతేనేమి, నీలాంటి తల్లుల అమ్మతనాన్ని అద్దెకి ఇవ్వడంలో మరికొన్ని అడుగులు ఆదర్శం కావటానికి ముందుకు రావాలి. ఎవరో కన్న కలకి కడుపులో పిండంగా మోయటానికి సంసిద్ధమైన మీలాంటి అద్దె అమ్మల గడప గడపకు మరో తరానికి బాటలు వేసేందుకు తప్పకుండా ముందుకు వస్తారు. అద్దె గర్భాన్ని ఇచ్చే ప్రతి తల్లి ఇదొక యజ్ఞంలా బాధ్యతగా చెయ్యాలి అనుకున్నప్పుడు బంధాలు కూడా అదుపులో పెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అప్పుడే చేసిన పని చరితార్థకమవుతుంది. మన కూతురి సంతోషం కోసమే కదా నువ్వు బిడ్డను కని ఇవ్వడానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు. మళ్ళీ నువ్వే ఇలా బాధపడితే ఎలా శారదా? బాబు మన కంటి ఎదురుగానే ఉంటాడు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం చూసుకోవచ్చు అని నువ్వే అనుకున్నావు కదా, మర్చిపోయావా? మరెందుకు నిలకడవుగా ఉండలేకపోతున్నావు? తల్లికి పురిటి నొప్పులనిచ్చటాన్ని బిడ్డ బాధపడితే తల్లి ఆ మాతృత్వాన్ని ఎలా ఆనందించలేదు? నవమాసాలు బిడ్డను మోసాను అని ఆ తల్లి బాధపడితే బిడ్డ కూడా ఆ పుట్టుకను ఆస్వాదించలేదు. బాధలో బాధ్యతను చూడటం, బాధ్యతలో ప్రేమను చూడటం అలవాటు చేసుకుంటే సంఘర్షణ చాలాసార్లు నొప్పికి బదులు హాయినే కలుగజేస్తుంది. మనమే ఈ బంధాలను గట్టిగా కట్టేసుకున్నాం శారద. జీవితం అంటే నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. సుఖదుఖాలు వెలుగు నీడల క్రీడే జీవితం అంటే. జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మన చేతిలోనే ఉంది. నిన్ను నువ్వు మార్చుకోవాలి. నీలో నిన్ను చూసుకున్న రోజు నిత్యం నూతన ప్రయాణమే అవుతుంది జీవితం. మన బాధలు మర్చిపోయి కొత్త జీవితాన్ని సాగించడం సాధ్యమా అసాధ్యమా అనేది కేవలం మానవులు మన ఆలోచన మాత్రమే. మనిషి తలుచుకుంటే
తనని తాను మార్చుకోగలడు, ఏదైనా సాధించగలడు. దేనికైనా సమయం పడుతుంది. జీవన పోరాటంలో ఎన్నెన్నో ఎడతెగని ఆరాటాలు ఉంటాయి. ఆరాటం దారి మళ్లించి ఈ పోరాటంలో మన ఇద్దరి బ్రతుకు దారిన పండించు శారద. మానసికమైన బాధను గుండెల్లో దాచుకుని విలువైన రేపటి మన జీవనాన్ని దిగులుతో గడపకుండా అంతా కాలానికి వదిలిపెట్టు శారద. ఒక మంచి పని చేస్తామన్న తృప్తితో మిగుల్చుకు. మన ఇద్దరి ఈ వృద్ధాప్యపు దాంపత్య జీవిత దీపాన్ని వెలుతురులో నడిపించే బాధ్యత ఇక నీదే శారద. ఆలోచించు అంటూ సున్నితంగా భార్య భుజం తట్టారు. అలసిపోయిన మనసుకు భర్త చూపించిన ఓదార్పు చల్లదనాన్ని కురిపిస్తుంటే మనసంతా పన్నీరు జల్లుతున్నట్టు అనిపిస్తుంది. భర్తను చూస్తుంటే బోధి వృక్షం కింద కూర్చొని జీవిత సత్యాలను బోధిస్తున్న బుద్ధుడిలా గోచరించి జ్ఞానోదయం కలిగింది శారదకు. మీరు చెప్పింది నిజమేనండి, మారడానికి ప్రయత్నం చేస్తానండి అంటూ అనురాగంతో భర్త గుండెల్లో తలదాచుకుంది శారద. చాలా పొద్దుపోయింది, పడుకో శారద అంటూ నిద్రకి ఉపక్రమించారు రఘురామయ్య గారు. భార్య తప్పకుండా మారుతుంది అనే సంతృప్తికరమైన నమ్మకంతో తనలోని మార్పును చూసి పలకరించే ఉషస్సు లాంటి వెలుగునిచ్చే రేపటి ఉదయాన్ని తలుచుకుంటూ శారద కూడా ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది. ఏడుస్తున్న బాబుకి పాలు పట్టి పడుకోబెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చిన కిరణ్మయి తండ్రి రఘురామయ్య గారు పొద్దుటే వాకింగ్ కని గేటు దాటి బయటికి వెళ్ళడం చూసింది. ఎప్పటిలాగే తెల్లవారుజాము సమయం 5 గంటలైంది అన్నట్టుగా గడియారం గంట కొట్టింది. నిన్న రాత్రి ఇంట్లో ఫంక్షన్ చాలా పొద్దుపోయే వరకు జరగటం వలన నిన్న రాత్రి అమ్మను పలకరించడమే కుదరలేదు. అమ్మ కూడా ఈ సమయానికి లేస్తుంది కాబట్టి ఈ పాటికే లేచి ఉంటుంది అని ఎప్పటిలాగే అలవాటుగా తల్లిని కలవడానికి వెళ్ళిన కిరణ్మయి ఎప్పుడూ లేనిది అమ్మ ప్రశాంతంగా హాయిగా నిద్రపోవడం చాలా ఆశ్చర్యమనిపించింది. ఏమాత్రం చప్పుడు చేయకుండా మంచానికి దగ్గరగా నుంచుని తదేకంగా తల్లినే చూస్తూ ఉండిపోయింది. ఈ వయసులో తన ఆరోగ్యం గురించి కూడా లెక్క చేయకుండా తన కోసం నవమాసాలు మోసి తన భర్త రోహిత్ ప్రతిరూపంలో ఉన్న చిన్నారి అభయ్ని తనకు అపురూపమైన కానుకగా ఇచ్చింది తన తల్లి. తల్లిని తలుచుకుంటేనే గర్వంగా ఉంటుంది కిరణ్మయికి. దేవుడు ఎలా ఉంటాడో ఊహించలేం కాబట్టి ఆ స్థానంలో తల్లిని సృష్టించాడేమో. ఏ పూర్వజన్మ సుకృతమో ఇటువంటి మాతృమూర్తిని వరంగా ప్రసాదించాడు భగవంతుడు. ఇంట్లో అందరూ ఇంత ఆనందంగా ఉన్నామంటే కారణం కన్న తల్లి భావనతో, కన్న పేగు మమకారంతో. తన కోసం అమ్మ చేసిన నిస్వార్థ త్యాగం అసామాన్యం, అద్భుతం కదూ. ఈ విషయంలో తన తల్లికి తాము ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? ఆమె పాదాలను శరణం తప్ప. అయినా అమ్మ చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవడం అనేది ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేము. అమ్మంటే అనురాగం, ఆత్మీయ మమకారం, అభిమానం. ఇంత అద్భుతమైన అపురూపమైన దైవం తన తల్లి. ఆమె మాట సరళం, నడవడి ఆదర్శం, చూపు కరుణరసం. ఇన్ని సుగుణాలు ఉన్న స్ఫూర్తిదాత తన తల్లి. అమ్మ ఎప్పుడూ సుఖపడలేదు. అందరి కోసం త్యాగాలతోనే, మంచి చేయాలనే తపనతోనే పెరిగింది. బాల్యంలో తల్లిదండ్రులు మరణం, ఆపై గృహభారమంతా బాధ్యతగా తలపై మోసింది. తన తోడ పుట్టిన వారికి అన్నీ తానే అయ్యి కొండంత అండగా నిలిచింది. ఆపై వివాహం, గృహిణిగా మారిన వైనం, ఆదర్శ గృహిణిగా సాంప్రదాయాలు పుణికిపుచ్చుకుని చదువు లేకపోయినా సంస్కారమని తన విద్యగా, ఉదారగుణమే తన ఉనికిగా తనను తాను మలుచుకున్న తరణీమణి నా మాతృమూర్తి. వెలితి లేనిది, వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. ప్రపంచంలో ముందుండేది మాతృ ప్రేమ మాత్రమే. అమ్మ ఒడి దేవాలయం. ఇటువంటి అమృత మూర్తి అయిన తన అమ్మ ఒడిలో నీడల సంస్కారవంతుగా తమ బాబు పెరిగితే అంతకన్నా అద్భుతం ఏముంటుంది? అమ్మతో పాటు అందరం కలిసి ఎంతో అపురూపంగా ఏ లోటు రాకుండా చిన్నారి అభయ్ చంద్రని ఆదర్శంగా పెంచుతాము అని గట్టిగా తీర్మానించుకుంది కిరణ్మయి. అమ్మ అమెరికా వెళ్లాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎంత ఆలోచించినా అర్థమవడం లేదు కిరణ్మయికి. బాబును చూడకుండా అమ్మ మాత్రం ఉండగలదా? అమెరికా వెళ్ళనీయకుండా అమ్మని ఎలాగైనా ఆపాలి. నాన్నగారు కూడా తన మాట ఎప్పుడూ కాదనరు. అమ్మని కూడా నేను తప్పకుండా ఒప్పించగలను అని నిశ్చలమైన దృఢ నిశ్చయంతో నిద్రపోతున్న తల్లిని తృప్తిగా చూసుకుంటూ ఆనందంగా వెనుతిరిగింది కిరణ్మయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.